చవితి శురువైన కాడికించి ఈరోజు 7వ రోజు నవరాత్రులలో ఎన్ని వినాయకులు అంటే అన్ని వినాయకులు హైదరాబాద్ అంత లైట్లు వెలుగుతూనే ఉన్నాయి. వినాయకులు పూజలు చేసుకుంటూనే ఉన్నారు. మంచిగా అనిపించింది. పొంగ ఒక వినాయకుడిని చూస్తామంటే వెళ్ళిన ఈడ ఒక వినాయకుడు ముద్దుగా కనబడ్డాడు. ఎంకన్న లెక్క ఉన్నాడు. పోయి చూస్తామంటని బయలుదేరిన మండపం చూడండి. నుల్ల లక్ష్మి సరస్వతి పార్వతి పెద్ద బంగులోలో వేసిండ్రు మంచిగా మండపంలోకేంచి లోపలికి పోతుంటే అవనే విష్ణుమూర్తి చూడండి అమ్మ మత్స్యావతారంలో ఉన్నాడు. మంచిగా విష్ణుమూర్తి మత్స్యావతారంలో ఉన్నాడు. ఎంత బాగా చేసిండ్రు కదా శాపను. మత్స్యావతారము అంటే సోమకుడు అనే రాక్షసుడు ఉంటాడు. సోమకుడు అనే రాక్షసుడు 4 వేదాలను బ్రహ్మ దగ్గరికి ఎత్తుకొని పోయి మొత్తం సముద్ర గర్భంలోకి వెళ్ళిపోతే విష్ణుమూర్తి ఇగో ఇట్లా మత్స్యావతారంలో పోయి ఆ సోమకుడిని చంపి వేదాలను మళ్ళీ తీసుకొని బయటకు వస్తాడు. అందుకనే మత్స్యావతారము మొదటి అవతారం విష్ణుమూర్తిది. ఆడికెంచి శురువుగా ఆయన దశావతారాలలో కనబడతాడు. అటుబందు కృష్ణుడు ఉన్నాడు. చూసిండ్రా అబ్బాయి ఈ స్వామి పక్కకి ఎవ్వరు ఇలబడ్డా ముద్దుగా కనబడతారు చూడండి. ఎందుకంటే కృష్ణుడు ఎట్లున్నా ముద్దుగానే ఉంటాడు. ఈ స్వామి కృష్ణుని అవతారం పెట్టిండ్రు. ఈ స్వామిది 9వ అవతారం అవుతుంది. 9వ అవతారమే 9వ అవతారం. ఇది కాగానే 10వ అవతారం కల్కి అవతారం ఉంటుంది కదా. అట్లా కృష్ణుని చూసి బయటకు వస్తే తంబాలు చూడండి అమ్మ పెద్ద గుళ్ళల్లో నల్లటి తంబాలు ఉంటాయి కదా. అస్తుంటే తంబాలు మంచిగా అనిపిస్తుంది నాకు. ఇస్తుంటే పాత చూస్తుంటే ముద్దుగా అనిపిస్తుంది. స్తంభాల మీద చూడండి పాత డిజైనులు మంచిగా ఉన్నాయి. చెక్కటోళ్ళది అప్పట్లో ఇదంతా రాళ్ళ మీద చెక్కుదురు. వాళ్ళ కళ మస్తు గొప్పది. ఆగో శిల్పులు అంటుంటారు వాళ్ళను. ఇప్పటికి ఇట్లా శిల్పులే అంటారు. కానీ చూడండి ఎంత మంచిగా ఉన్నాయో. బాగున్నది కదా స్తంభం. ఈ స్తంభంలోకి లోపలికి పోతే పెద్ద జాలిలున్న గోడ ఎంత మంచిగా ఉందో చూడండి. చాలా చక్కగా ఉన్నది. ఇప్పుడు పెళ్లిళ్ళలో ఇవ్వాలని చూసినా ఇటువంటి షెట్టింగులు బిట్టింగులు వేసుకొని పెద్ద షెట్టింగులు వేసుకొని పెళ్లిళ్ళు చేసుకుంటుండ్రు. మనకేం ఎరకలేకపోయాయి. మేము పందిరి వేసిరి కొబ్బరి మట్టలతోటి పెళ్లి వేసిరి పంపించేసిరి అయిపోయాయి. ఇప్పుడైతే మంచిగా అవుతున్నాయి పెళ్లిళ్ళు. మీ పెళ్లికి గిట్ల అట్లనే చేసుకుందరు కానీ మంచిదాన్ని అటువంటి దేవుని చూద్దాం. ఇక లోపలికి వస్తే తలుపులు దర్వాజాలు అన్ని దాటుకొని లోపలికి వస్తే స్వామిని చూస్తే మంచిగా నామాలు పెట్టుకొని ఎంత ముద్దుగా ఉన్నాడో చూడండి. స్వామి వెంకటేశ్వర స్వామి అవతారం లెక్క చెవులకు వెంకటేశ్వర స్వామికి పెడతారు కదా ఆభరణాలు. అగో అట్లా ఆభరణాలు పెట్టిండ్రు. చెవులకు శంఖము చక్రము ఒక చేయితోటి నేను ఉన్నబెట్ట మీరేం ఫిగర్వాడకుండి అని చల్లగా అభయాస్తం అని పెడతారు కదా దేవుళ్ళు. అగో ఒక చేతేమో అభయాస్తం అంటారు దీన్ని. మీదనేమో చక్రం ఉన్నది. అటుబందుకు పోతేనేమో శంఖం ఉన్నది. శంఖము ఉన్న చేతులనేమో లడ్డు పెట్టిండ్రు. మంచిగా అనిపిస్తున్నది కదా. మీద శంఖము కింద చేతులనేమో లడ్డు. ఈ లడ్డు చూడండి అమ్మ చిన్న ముద్దుగా లేదు. మంచిగా కొబ్బరికాయలో పెట్టిండ్రు. ఏమో నేను ఒకటే లడ్డు అనుకుంటున్నా. లడ్డు వెనక లడ్డు ఇంకొక లడ్డు ఉన్నది. ఇది ముందున్నదేమో వేలమేస్తుండొచ్చు, వెనుకున్నదేమో పంచి చేస్తుండొచ్చు. లేకుంటే వెనుకున్నదే వంచుతారా ముందున్నదే వేలమేస్తారా తెలియదు. అడుగుదాం కానీ స్వామి చేయిదాకా పోయినాం కాబట్టి ఒకసారి దండం పెట్టుకోండి. మంచిగా లడ్డు గిట్ల దండం పెట్టుకోండి. లడ్డు గిట్ల మీకు గిట్ల మంచి చల్లగా చూడాలి. అందరికీ మంచిగా లంబోదరుడు స్వామి నిమ్మలంగా కూర్చొని మంచిగా 9 రోజులు పొరలంతా కలిసి పూజలు చేస్తారు. నాకేంది నిమ్మలంగా కూర్చుంటా నేను అన్నట్టుగా నిమ్మలంగా కూర్చొని చల్లగా చూస్తున్నాడు. వెంకటేశ్వర స్వామికి గుండె మీద అమ్మవారు ఉంటుంది. అయితే ఆ అమ్మవారు లక్ష్మీదేవిని ఏం చేస్తారంటే గంధంతో అప్పుంచుతారు కదా. అట్లనే ఇక్కడ చూడండి స్వామికి మరి ఆయనకు కూడా 2 భార్యలు ఉంటారు. కానీ ఒక్క ఆమెనే లక్ష్మీదేవినే మంచిగా తీసుకుంటారు. లక్ష్మీదేవిదే అచ్చు పెడతారు గుండె మీద. కానీ ఇక్కడ వినాయకుడికి 2 భార్యలు ఉంటారు. సిద్ధి బుద్ధి. ఇగో ఇటొక ఆమె ఉన్నది అటొక ఆమె ఉన్నది చూడండి. అటొక ఆమె కనబడ్డదా. సిద్ధి బుద్ధి 2 భార్యలు. ఆ 2 భార్యలను ఇట్లా గుండె మీద పాపం ఒకరిని చిన్నగా చూసుడు ఒకరిని పెద్దగా చూసుడు ఇష్టం లేక స్వామి అందరినీ సమానం చూడాలని 2ని పెట్టుకుండు. 2 భార్యలను పెట్టుకున్నాడు. అట్లనే కింద మూషికం చూడండి ఎంత ముద్దుకున్నదో. స్వామికి సరిపోయేటంత ఎలుక మంచిగా పెట్టిండ్రు. పెద్ద ఎలుక
చూడంగానే ఏదో కొత్త కళ్ళు ఉన్నది సామిల మంచిగా అనిపిస్తున్నాడు. ఎవరి వినాయకుడు ఏం కథ అరుచుకుందామండి. తమ్మి ఏం పేరు? నా పేరు భువన్ అక్క. భువన్ బజరంగ దళ్ యూత్ అసోసియేషన్ ఇది సోరాల బస్తీ. తమ్మి ఈడ వినాయకుడు అంటే ముద్దుగున్నాడు. మామూలుగా వినాయకుడు మంచిగా అనిపిస్తాడు. నువ్వు ఒక్కసారి ఇట్లా చూసినట్టయితే స్వామికి ఒక స్పెషల్ కాలు ఉన్నది. అంటే ఈడ మేము నిత్య అన్నదానం చేస్తాం అక్క 9 రోజులు. మాకు ఇంపార్టెంట్ అన్నదానం మీదనే కాన్సెప్ట్ మాది. ఇక వేరే ఏముండదు. తీసేటప్పుడు కూడా మళ్ళీ అది అన్నదానమే ఉంటది. 9 రోజులు అన్నదానం చేస్తాము. దాని మీదనే కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెడతాం. అన్నదానం మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెడతాం. తమిళ 2 లడ్డులు ఉన్నాయి. ఏం కథ లడ్డుల ముచ్చట? లడ్డు వేలం మేము పెట్టాం అక్క. మేము ప్రసాదం కంత 2000 మంది పైన వస్తారు కదా, వాళ్ళందరికి తీసే రోజు పెట్టి పంచుతాం. అంటే పంచుడే. ఇక పంచుడే స్వామికి ఏది పైసలతోటి ముడిపెట్టి అట్లా చేసుడు ఇట్లా చేసుడు ఏం లేకుండా ముందుగా అంతా తీసి పనిచేస్తున్నారు కదా. అందుకని కళ చూడండి ఎంత మంచిగా ఉన్నదో. తమ ఇట్లా వెంకటేశ్వర స్వామి తెచ్చుకోవాలని ఎందుకు అనుకున్నారు? నచ్చింది. ఏడికెంచి తమ ఇది విగ్రహం దూల్పెట్టి ఎవరు కళాకారు? ఎవరు? గణేష్ సింగ్ కళాకారు దగ్గర తెచ్చిండ్రా. చాలా మంచిగా ఉన్నది తమ్మి. ఈడ మొక్కుకుంటే ఏమన్నా నడుస్తాయా? మరి కొడుకులు పుట్టుడా అంటే కొత్తగా ఇంటి కొడుకులు పుడతారు అంటే కొడుకు బాబు కావాలని మొక్కుకుంటే బాబు పుడతారు ఈడ మా గణేశుడు కాడ. ఓయమ్మనే కొడుకులు పుట్టే గణేశుడు ఈడ వచ్చి కొడుకు పుట్టాలని ఎవరన్నా మొక్కుకున్నారా అంటే మంచిగా కొడుకు పుడతాడంట. ఇప్పటి వరకు ఎంతమంది మొక్కుకున్నారు? ఏం కథ? అందరు మొక్కుకున్నాలే. ఇప్పటిదాకా ఇన్న గణపతులు అంతా ఒక లెక్క, ఇగో ఈ సామి ఒక లెక్క. అందరు మొక్కుకున్నారంటే మొక్కుకున్న వాళ్ళు అందరు కొడుకులు పుట్టిరట. నీ పేరు ఏందన్నా? అనంతరావు అన్న. ఎట్లుంటది ఈడ? ఏం చేస్తుంటారు సేవ? ఎట్లా? మాది అన్నదానం, నిత్య అన్నదానం ఉంటుంది 9 రోజులు. మేము అన్నదానం మీదే కాన్సన్ట్రేషన్ చేస్తాం. పబ్లిక్ ఎవరు వచ్చినా సరే అందరికి సమానంగా చూస్తాము. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేది ఏం చూడము. నీ పేరేంటమి? దుర్గాప్రసాద్. దుర్గాప్రసాద్, నువ్వేం చేస్తావు ఈడ సేవ? మరా నేను రోజు అన్నదానంలో పాల్గొంటాను, రోజు సేవ చేసుకుంటాను. మొత్తం ఇక్కడ ఏమన్నా మార్నింగ్ వస్తాం 5 గంటలకు వస్తాం. ఇక్కడ 5 గంటల నుంచి ఉంటాం. స్టార్ట్ అయిపోతే 12 గంటల వరకు 1 గంట వరకు అన్నదానం అనేది స్టార్ట్ అయిపోతుంది. 1 గంట వరకు అన్నదానం షురు అయిపోతుంది. ఎంత టైం పడుతుంది తమ్మి అయిపోయికే? గంటన్నరలో మొత్తం 2000 మంది కంప్లీట్ అయిపోయింది. 2000 మంది గంటన్నరలో అయిపోతుంది అంట. గంట మ్యాక్స్ గంటనే అక్క. ఒక్కొక్కసారి అన్నదానాలు ఎక్కువ ఉంటాయి కదా, ఎక్కువ కూడా గంటన్నర టైం పడుతుంది. అందులో మెయిన్ రోడ్ కదా అక్క, ఇది మెయిన్ రోడ్ కాబట్టి పబ్లిక్ ఎక్కువ వస్తారు. అన్నిటికన్నా మంచి ముచ్చట ఏమనిపించింది అంటే దినం అన్నదానం ఒకటి, కోరుకుంటే కొడుకులు పుట్టుడు ఒకటి మంచిగా ఉన్నది. అంటే ఈ జాగ ఏమన్నా దేవుని గుడి ఏమన్నా ఉంటుందా? ఈడ పైన స్కందగిరి ఉంది, ఈడ ఎల్లమ్మ తల్లి గుడి ఉంది, బస్సులో గుడి ఉంది. ఈడ మేము ఫస్ట్ గల్లీలో పెట్టుకునేటోళ్ళము, అక్కడ సరిపోగా ఈడ పెట్టినాం. కానీ ఇది సెంటర్ లో ఉన్నది తమ్మి, చౌరస్తా మీద అన్నట్టున్నది. పూజలు బాగా చేస్తాం కదా అక్క, నైవేద్యం బాగా పెడతాం. చేస్తున్నాం అనుకో ఆ రోజు డేట్ మేము చేస్తాం. దీని గురించి లొల్లులు కూడా అయితే మాకు ఏమని మేము అన్నదానం చేస్తాం అని తమ్మి. ఒక్కొక్క రోజు 2000 మంది కంటే ఎంత ఖర్చు వస్తుండొచ్చు? వస్తుంది అక్క 50,000 వస్తాయి. 50,000 వస్తాయి. మళ్ళీ పబ్లిక్ నుంచి ఉంటే మనం పెట్టకుండా ఉండద్దు మళ్ళీ పంపలేము. దాన్ని బట్టి చేస్తూనే ఉంటాం. నీ పేరేం తమ్మి? సాయి కుమార్. నువ్వేం సేవ చేయడానికి వస్తావు వీడికి? గణేశుని దగ్గరనే ఉంటావు. ఏమైనా మొక్కుకున్నావా? కొడుకు గిడుకు కావాలని పెళ్లి కావాలని మొక్కుకున్నాడా అంటే తమ్ముడు? మొదలు పెళ్లి కానీ అటెన్క కొడుకు మొక్కుకుందువు కానీ, ఎందుకంటే మొదలే కొడుకు కావాలంటే కష్టం తామి. అట్లా వద్దు. మంచిగా సౌరాల బస్తీ పార్సిగుట్ట కాడికెంచి కొడుకులు పుట్టే గణేశుడు మొక్కుకుంటే కొడుకులు పుట్టే గణేశుని కాడికెంచి మాట్లాడుతున్నా. ఈడికెంచి ఇంకొక వినాయకుని కాడికి పోదాం పండి. రామ్నగర్ కూడా పబ్లిక్ అంతా మస్తు తిరుగుతున్నారు. బలపూర్ వినాయకుడు లెక్కనే వీళ్ళ వినాయకుడు ఉన్నాడు అంటే చాలా మంది పబ్లిక్ వస్తున్నారు. ఎందుకంటే అంత దూరం బోనోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అంత ఇటే మళ్ళీండ్రు. పోయి చూస్తాం. నేను ఇట్లా అని వచ్చిన
చూడంగానే స్వామిని చూసిండ్రా బాలపూర్ వినాయకుని లెక్కనే ఉన్నాడు అచ్చము మీదనేమో క్షీరసాగర మదనము కింద కళ్ళు చూడండి స్వామి వచ్చిండ్రా బెట్ట నేను చూస్తున్నా మిమ్మల్ని అన్నట్టుగా మంచిగా కళ్ళు ఊపుతున్నట్టు కళ్ళ రెప్పలకి ఇట్లా కదులుతున్నాయి వినాయకుడిని చూస్తుంటే ముద్దుగా అనిపిస్తున్నది చిన్న పోరలు ఇక పోండిరా అంటే ఎందుకు పోతారు స్వామి నన్నే చూస్తున్నాడా అనుకుంటారు ఒక మాట అనుకుంటారు కన్ను కొడతాడు ఇప్పుడు చూద్దాం అనుకుంటారు నాసంటి పోరలు అట్లనే ఉంటారు మరి చిన్నప్పుడు నేను కూడా అట్లనే ఉంటుంటే అందుకే పోరలే ఎక్కువ ఉన్నారు ఇక్కడ బాగున్నారా తమ్మి తమ్ముడు నేను నిన్ను పనికిత్తల ఇట్లా చూసిన సిద్దికు మొత్తం పేరేమడిది మొహమ్మద్ సిద్దికు తమ్మి ఏంటి ఏం కథ మరి ఈ తేపకి ఏం ఆలోచన చేసినావు ఎన్ని రోజులైంది నువ్వు వచ్చి హైదరాబాద్ కు లాస్ట్ ఇయర్ పోలే హెల్త్ బాగాలేకుండే ఉండే పోతే ఈ జనవరి పోతా యుఎస్ లో ఉంటాడు ఆడ కొలువు చేస్తాడు మరి కొలువు ఎట్లా తమ్మి ఇప్పుడు అంటే మన గ్యాస్ స్టేషన్ ఆడ గ్యాస్ స్టేషన్ ఉందా ఇక్కడ పెట్రోల్ బంక్ పెట్టుకున్నట్టు ఆడ గ్యాస్ స్టేషన్ పెట్టుకుంటారు ఈ తమ్ముని కూడా గ్యాస్ స్టేషన్ ఉందంట హైదరాబాద్ వాళ్ళు ఎవరన్నా ఆడు ఉంటే వేపించుకోండి మనోళ్ళదే సిద్దికిదే గ్యాస్ స్టేషన్ ఉందంట తమ్ముడు మంచిగా ఇడ వల్ల ఆయనకు బాగలేదని పోలేడు ఈతకు ఏడాదికి ఒకసారి వచ్చి వినాయకుడిని పెడుతుండే అంతే కదా తమ్మి ఏడాదికి ఒక్క పారు వస్తుండే వినాయకుడిని పెడుతుండే దోస్తగాన్లు అందరిని ఇంట వేసుకొని ఈ చేపకి ఈడనే ఉన్నాడు తమ్మి మరి ఇంతగానో పెద్ద వినాయకుడు ఎంత ఖర్చు పట్టింది విగ్రహం రేట్ ఎంత ఉంటుంది 3 లక్షలు అంటే ఇదంతా చెందలా లేకుంటే నీ సొంతమా ఎవరు చేయరు ఇక్కడ గల్లీలా మేమే వేసుకొని ఫ్రెండ్స్తోనే చేస్తాం తమ్మి ఏం ఆలోచన చేసి మళ్ళీ ఇదే బాలపూర్ లెక్కనే తెస్తామన్న ఆలోచన ఎందుకు మనకి 13 సంవత్సరాల నుంచి మాకు ఖర్చు వచ్చింది ఆయన దగ్గరికి లక్ష్మీనారాయణ సింగ్ అని కళాకారు లక్ష్మీనారాయణ సింగ్ కళాకారు మనం మాట్లాడినాం కదా దులిపేటకు పోయినప్పుడు గాన్నని ఆయన దగ్గర మాకు ఖర్చు వచ్చింది అక్కడి నుంచి వేరే దగ్గరకు అస్సలు వెళ్ళాం ఆయన దగ్గర నుంచి ఎంతైనా కానీ ఆయన దగ్గర నుంచి బతిమలాడుకోను ఏదో ఒకటి చేసి ఆయన దగ్గరికి వెళ్ళి తీసుకొని వస్తాం కానీ తమ్ముడు మరి ఇదంతా పెట్టాలంటే ఇదంతా ఖర్చు గిర్సు ఇదంతా మొత్తం మీరేనా ఇక మేమే ఒక్కొక్కరు ఒక్కో భారం తీసుకుంటాం ఒక్కో గ్యాంగ్ ఉంటుంది లడ్డు 355 చూపించి రాదు 555 కిలోలు లాస్ట్ టైం 369 అవుతామి ఈసారి ఇంకా గణేశుడు పెరిగిందని చెప్పి ఈసారి ఇంకా పెంచేసారు లడ్డు ఇప్పుడు ఇది ఎన్ని అడుగుల గణేశుడు తమ్మి 26 తమ్మి వచ్చేటప్పుడు నేను విన్నా గణేష్ ఆగమన్ చేస్తున్నారు ఆగమన్ చేస్తున్నారు అంటే మొత్తం అనుకున్నా ఏవో పెద్దగా చేస్తున్నారు అంటేనే రామ్నగర్లో చంద్రబాబు అంటే పోయి చూద్దాం అనుకున్నా ఆయన జ్వరం వచ్చింది తమ్మి హైదరాబాద్లో పబ్లిక్ అందరికి జ్వరం వచ్చింది నాకు జ్వరం వచ్చింది ఆయన ఇంటికాడనే ఉంది ఇక రాలే అట్లా అయిపోయింది చూసినా మా పోరలు వాళ్ళ టీవీలో పెట్టిండ్రు కదా ఫోన్లో వచ్చింది చూసినాక అనుకున్నా అయ్యో నేను పోదాం అనుకున్నా పోలేదు కానీ మన దాంట్లో చూసినా కదా అన్ని మనం చేసుకునే కదా ఎగ్దమ్ ఉన్నొస్తామి మంచిగా ఇట్లా అవన్నీ ఫైర్ వర్క్ అంటారు కదా చిచ్చుబుడ్లు అన్ని ఇటు పడుతున్నాయి ముద్దుగా అనిపించింది కింద పోరలు ఒకటే ఎగురుడు డీజే గీజే అంత బాగా జోరుగా పెట్టిండ్రు బ్యాండోళ్ళు ఆడపిల్లలు బాగానే కొట్టిండ్రు వాళ్ళు కొడతారు కానీ మనతో మాట్లాడరు తమ్మి మనకి హిందీ రాదా మనకి హిందీ నేను హిందీలో ఇట్లా మాట్లాడతా కావాలంటే నీతో మాట్లాడతా జరంతా ఇప్పుడు మరి మీ అమ్మ నాయన ఎట్లున్నారు ఏం కథ నాయనకి ఇప్పుడు పానం మంచిగానే ఉన్నదా ఏమన్నా అన్నాడా ఏమన్నా మొక్కుకున్నాడా మీ నాయన నువ్వు మొక్కుకున్నావా ఏంటి మంచిగా ఉండాలి మొక్కిన ఈ దోస్తులందరూ ఏమన్నా అన్నారా తమ దోస్తు పోతలేవురా మేము అందరం ఉన్నాం కదా చూసుకుంటాం వాళ్ళకి నన్ను పట్టుకొని ఉండాలని ఉంటుంది వాళ్ళకి ఇప్పుడు పోతే మళ్ళీ వాళ్ళందరూ నన్ను దమ్ చేస్తారు మరి ఆడేవాళ్ళు చూసుకుంటారు తమ్మి ఫ్రెండ్స్ ఉంటారు ఆడగిట్లా స్టూడెంట్స్ ఉంటారు కదా ఏడికి పోయినా నీకు బాగా దొరుకుతారు పూరలంతా ఒకపారి అటు తిరిగి చూడండి మొత్తం మా పూరల గ్యాంగ్ అంతా అటే ఉన్నది మంచిగా ఇగో చిన్న పూరలు ముద్దుగా ఏడికి పోయినా యువతల బంధుకు వీడు చూడండి ఆ బుడ్డది చూడండి ముద్దుగా ఎంత ముద్దుగా ఉన్నదో మగపిల్ల కానీ బట్టలు వేసుకొని ఈ పూరలు నేను ఆడుంటాడుకు వస్తారు తమ్మి ఎందుకంటే నేను ఇట్లా వాళ్ళ లెక్కనే కనబడతాను ఏం పాడో ఇక నా ఎంబడి మంచిగా ఆడతారు కూరలు అంతా ఎట్లా అనిపిస్తున్నది ఈసారి ఏమైనా ఇంకా కొత్తగా ఏమైనా చేద్దాం అనుకున్నారా మనం చేసినావు కదా తమ్మి అది తీసుకొచ్చేటప్పుడు ఆగమని చేసినావు మళ్ళీ తీసే రోజు ఏమేమున్నాయి చెప్పేమన్నా నేను ఇట్లా మళ్ళీ రావద్దా చెప్తారు చూడనీకి రావాలంటే అరే ఏమైనా కొత్తగా ఉన్నాయని చూడనీకి వస్తాయి మరి కొత్తవి ఏమన్నా ఉన్నాయా కొత్తయే ఉంటాయి ఈ చేపకు ఏమైనా మొక్కుకున్నది అయితే ఇట్లా ఇది చేస్తాం అది చేస్తామని ఎవరన్నా వచ్చిరా మరి
ఇక దోస్తానే మొక్కుతాము. ఇక వేరే వాళ్ళు ఉన్న వాళ్ళు చెప్పారు కదా, వాళ్ళు వచ్చి ఏం చేయాలన్నా కొందరు లడ్డు పెట్టేస్తారు చేతిలో మొక్కుకొని. అదే నీదొకటి బిందె మీద బిందె బోనాల లడ్డోలు ఒకటి ఉన్నది, అది లడ్డేనా తమ్మి? లడ్డే అదెంత? వేరే వాళ్ళు 15 kgs 15 కిలోలు. 15 అంటే 15, 1 2 3 4 5 15 కిలోల లడ్డు. ఈ తేపకు కొత్తగా ఏమన్నా చేపించిండ్రా? ఈసారి ఏం లేదు, ఇక మొన్న అన్నదానం చేసినాం 4,000 మందికి చేసినాము. ఒక 2 hours అయిపోయింది అన్నదానం. ఏమని ఎవరు వస్తారు తమ్మి అట్లా గంతగానం? 2,000 మంది పబ్లిక్ ఆడికించి వస్తారు. నాకు 4,000 మంది 4,000 మంది 4,000 మంది 2 గంటలలో ఎగిరిపోయింది. మేమేమే షాక్ అయిపోయాం. రోజు రాత్రి 4 అవుతుంది పొద్దున పబ్లిక్ వస్తూనే ఉన్నది. నాకు మొన్న కోటికి పోతే ఒక పోలీస్ అన్న కలిసిండు దూరంగా అంట. అయ్యా చంద్రక్క బాగున్న వాకాను అంటే అయ్యా బాగున్న తామి తిన్నవా? ఇక పాపం ఆయన రాత్రి 11:30కు వలకరిస్తున్నాడు. నేను బాగున్న తామి తిన్నవా అన్నా. తిన్నాక అంటే ఇక అయిపోయింది ఆ డ్యూటీ అన్నాను. ఏం డ్యూటీ అక్క? ఈ హైదరాబాద్ ఆడోళ్ళు కూరలు నేర్చుకొని 4 గంటల దాకా తిరుగుతున్నారు అక్క, నేను ఏం చేయాలన్నాడు పాపం తమ్ముడు. ఇక మరి మన ఆడోళ్ళు తిరుగుతారు పాపం, అన్ని చూడాలని ఉంటుంది అందరికి కోరిక. చాలా దూరంకి వెళ్ళి వస్తారు అందరు. స్వామి ఇగో పోయిన కిందకి నీ దగ్గరకు వచ్చినప్పుడు నన్ను అందరూ అడిగినరు, చంద్రబాబు పిల్లగాడు ఏమంటారు ముస్లింల పిల్లగాడు కదా, మరి వాళ్ళని ఎవరు ఏమనలేదంటనా, వాళ్ళని ఆయనకి ఇట్లా కోపం చేయలేదంటనా అని అడిగినరు తమ్మి. నేను అప్పుడు అడుగుదాం అనుకున్నా, ఇక నేను నా పనులలో పడ్డా మర్చిపోయాను. అట్లాంటి అయితే ఇప్పటి వరకు నాకు అట్లాంటి ఎవ్వరు వచ్చి ఎందుకు పెడుతున్నావు అట్లా వాళ్ళతో ఎందుకుంటున్నావు అని అయితే అన్నారు. వాళ్ళే సపోర్ట్ చేస్తారు మాకు. ఇంకా వేరే ముస్లింస్ వచ్చి ఫోటోలు దిగుతారు. ఇంకోటి అన్నదానం రోజు బియ్యము అవన్నీ వాళ్ళే ఇష్టం. మనము హైదరాబాద్ అంటే గంగ జమున తైసీబ్ అంటారు చూడండి, మంచిగా అందరు అన్నదమ్ముల లెక్క కలిసి ఉండాలి అనేది. బయట అయితేమో కానీ లొల్లిలు, ఇక్కడ అయితే ఈ గల్లీకి ఏముండవు. ఈ గల్లీ కాదు, ఈ ముషిరాబాద్ దానికి అయితే ఏముండదు. అందరు కలిసి ఉంటారు. రంజాన్ వచ్చిన ఇఫ్తార్ ఉన్న వాళ్ళు హిందూస్ వీళ్ళందరూ సపోర్ట్ చేసి ఇఫ్తార్కి వీళ్ళతోనే అవుతుంటారు. పర్చిగుట్ట అంటే ఈడ పీర్ల పండుగ జోరుగా సాగుతుంది అంటారు కదా తమ్మి, మరి వీళ్ళందరూ వస్తారా పీర్ల పండుగ? అందరం కలిసి పోయి ఆడ చాలాసేపు వెయిట్ చేసాం. మా ఊళ్ళలోనేమో దూలగీలు ఆడతారు పోరలంతా. వాళ్ళు ముందట దూలు ఆడతారు, వెనక పాటలు సపట్ల పాటలు అని ఉంటాయి. మా ఊళ్ళే సపట్ల పాటలు కొట్టుకుంటూ ఆడవాళ్ళు అందరూ వెళ్తారు. నీ పేరేంది తమ్మి? సంపత్. ఏం చేస్తావు అయ్యా? ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఏం చేస్తావు? అంటే ఏంది తమ్మి? పర్మిషన్స్ అవి స్కూల్కి కావాల్సిన పర్మిషన్స్ అవన్నీ చూసి స్కూల్కి కావాల్సిన పనులన్నీ నువ్వు చేస్తుంటావు. మరి ఇడికి రావాలంటే సేవ చేయాలంటే నీ పనులు నీకు ఉండగా సాయంత్రం ఎట్లయితుంది మరి? ఇక సాయంత్రం అన్నీ పక్కకు పెట్టేసి 10 రోజులు ఈడనే ఉంటాం అనమాట. వినాయకునికి ఇవ్వాలి కదా టైం. 365 రోజులు ఇట్లా 355 రోజులు మన గురించి ఇచ్చినప్పుడు 10 రోజులు వినాయకునికి ఇవ్వాలి కదా. చిన్నగాని పత్తోళ్ళు ఉన్నాడు ఈ తమ్ముడు ముద్దుగా. మంచిగా ఉన్నావు తమ్మి, నువ్వు నవ్వుకుంటా ముద్దుగా అనిపిస్తున్నాడు ఈ తమ్ముడిని చూస్తుంటే. నీ పేరేంటి తమ్మి? సాయి. సిద్ధికు నేను ఒక ముచ్చటాడు కూడా మర్చిపోయినా. 11వ రోజు నిమజ్జనం అప్పుడు మీరు 11వ రోజు వెళ్తారు కదా, ఇప్పుడు అందరితోటి 16వ తారీఖే తీస్తావు. 17వ తారీఖు నేను నిమజ్జనం. నిమజ్జనం మనం ఒక రోజు ముందు తీసి నిమజ్జనం పొద్దున 9-10 గంటలకు 11వ రోజు నిమజ్జనం అయ్యేటట్టు చేసుకుంటాం. అంటే 16వ తారీఖు సాయంత్రం షురు చేస్తే 17వ తారీఖు పొద్దుగాలని మీద అవుతుంది. ఒక రోజు ముందు తీస్తున్నావు. ఏమిటికి దా మీ బాండ్ ఖర్చు దాకా తక్కువ వస్తుందనా? వేరే ఉంటాయి కానీ మాకు ఏంటంటే పొద్దున నిమజ్జనం కావాలంటే ఇప్పుడు మనము 17th రోజు నిమజ్జనం చేసినాం అనుకో, 2 రోజుల తర్వాత వస్తాం. అది ఇట్లా కావాల్సిన మంచిగా ఉన్నది. ఇదేంది అనుకో, పొద్దున్న మంచి నిమజ్జనం అయితే కరెక్ట్ అనుకున్న రోజు మళ్ళీ కరెక్ట్ వచ్చేసి. నీకు బాగా తెలివి ఉన్నది. నువ్వు ఆడపోయి గ్యాస్ స్టేషన్ పెట్టినవా అంటే ఏందో అనుకున్నా కానీ ఇట్లా చేసి ముందు రోజు చేసినవంటే పూరలందరూ నిమ్మలంగా ఆడుకోనికి ఉంటుంది. మళ్ళీ పొద్దుగాల ఎవరింటికి వాళ్ళు వచ్చినట్టుంటది. పక్కింటి నిమజ్జనాలు, పక్క గల్లీల నిమజ్జనాలు అని చూసినట్టుంటది. చిన్న ఆలోచన మిడతలేక్క కాదా? నేను ఏమో అనుకున్నా కానీ సిద్ధుకు ఒక రోజు ముందు తీస్తున్నాడంటే బ్యాండ్ కార్స్ కలిసి వస్తుంది అనుకున్నా. పొరలు చాలా మంది ఉన్నారు గల్లీలో. అవుతాం ఎంతమంది కూడతారు నీతోటి వీళ్ళంతా? దోస్తులు 100 మంది. నీ వయసు వాళ్ళు వీళ్ళంతా చిన్న పొరలు అయితే చెప్పలేము. ఫోటో వాళ్ళకి ఇట్లా దిగుతున్నారు తమ్మి వచ్చి నీతోటి ఏమటికి? వాళ్ళ ఫ్రెండ్స్కి చూపించుకుంటారు అన్నతో ఫోటో దిగిన. నాకు ఇట్లా అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది. మనం మాట్లాడుతుంటే వాళ్ళు వచ్చి నిలబడి ఫోటో దిగిపోతారు, వాళ్ళే వెళ్ళిపోతారు. మళ్ళీ ఫోటో దిగినాక పోయేస్తాను నాకు కానీ ఇట్లా ఒక మాట చెప్పి పాడగారు. నాకు అది కోపం వస్తుంది. చెప్పాలి కదా, నేను ఎక్కడికన్నా వచ్చిన సిద్ధికి తమ్ముడు పోయేస్తా తమ్మి నేనా నీకు చెప్పిపోతా వచ్చిన తమ్మి అంట. చెప్పరు చెయ్యరు, వీళ్ళు మీద పడతారు, ఫోటో దిగుతారు, పోతారు. ఏముండదు, మాట ఉండదు, ముచ్చట్టు ఉండదు. నీ పేరు తమ్మి?
భలే మంచిగా ఉన్నది నీ పేరు లడ్డు కదా. లడ్డు ఏం చేస్తావు, కొలువేంది? ఇప్పుడు ఈయనకు పెద్ద కొలువే, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అంటే పెద్ద స్కూలు, నీది బ్యాంక్ ఆఫ్ బరోడా పెద్ద బ్యాంకులో పని చేస్తున్నాడు ఈ పిల్లవాడు. కానీ మళ్ళీ సాయంత్రం పూట పని ఏమి ఉండదా మరి? మీరంతా ఒక స్కూల్లో చదివిన వాళ్ళ లేకపోతే ఒక గల్లోళ్ళ? ఒక గల్లోళ్ళు. ఇంత చిన్న పెద్ద కానీ అంత ఒక గల్లోళ్ళు. ఇక్కడ పని చేస్తున్నా అంటే ఎట్లా అనిపిస్తుంది, సేవ చేస్తున్నా అంటే? ఎప్పుడన్నా ఇట్లా ఇట్లా కాదు అట్లా చేయాలి, అట్లా కాదు ఇట్లా చేయాలి అని జోరు చూపెట్టిండ నీ మీద? ఇన్స్ట్రక్షన్ ఇస్తే ఫాలో అప్పుడే. నీ పేరు తమ్ముడు? సాయి. ఏం చేస్తావు? అంటే తమ్మి యూటీఐ అంటే బ్యాంక్. పాన్ కార్డు లేని వాళ్ళు పిల్లగాడు కనబడ్డాడు. నీ పేరు చెప్పకపోతే సాయి ఉంటాడు, రామ్నగర్ సాయి. పోండి చంద్రకి చెప్పింది అంటే చూసుకుంటాడు. తమ్మి జర చూడు వచ్చిన వాళ్ళని మంచిగా పాన్ కార్డు అని దమ్ము చేస్తారు బ్యాంక్ వాళ్ళు కదా. ఇప్పుడు అందులో కొలువు అనేది 1 2 3 4 కొలువులోళ్ళు కనబడ్డారు. ఇక్కడ ఇంత పెద్ద పెద్ద దాంట్లో పని చేసేటోళ్ళు సాయం చేయరా, సేవ చేయరా దేవునికి? ఏం చేస్తావు తమ్మి నువ్వు? నీ పని ఏంది? నీ ట్రెజరర్ రాగా చూసినరా? ఆడ పాన్ కార్డు, ఈడ పైసల కాడ మొత్తం ఈయననే. ఈడైనా వచ్చిన వాళ్ళు ఎవరన్నా మాట్లాడాలనుకుంటే ఏమన్ననే సిద్ధికన్నా దొరకకుండా మానే సాయనని పట్టుకోవచ్చు. నీ పేరు చిన్నడా? అభిలాష్. ఏం చదువుతున్నావు? ఏమన్నా కొలువా ఏంటి? కూరలు చూడుండి అమ్మ, విప్రో అంట. మంచిగానే ఉన్నారు అందరూ, కూరలకు కొలువులు ఉన్నాయి కదా. నీకురా చిన్నడా? నువ్వేమన్నా కొలువా? రక్త పరీక్షలోడు కదా. ఎట్లున్నా తమ్మి జనాలు రక్తం లేదని కొంతమంది ఇప్పుడు అయితే డొనేట్ చేయండి అంటున్నారు, చేస్తున్నారు. నువ్వు ఇయ్యకరా మలకితకు, నీకే లేదు. నువ్వు గుంజుతూనే ఉండు కానీ తెచ్చుకో, నువ్వు ఇయ్యకు. మంచిదా? వీడు రక్త పరీక్షలలో పని చేస్తాడు అంటే పూరలందరూ కొలువులు చేసేటోళ్ళు కాబట్టి వీళ్ళకు బయటలో చెందని అవసరం లేదు. ఇగో వీడు ఇంకొక చిన్నోడు ఉన్నాడు. తమ్ముడు నీ పేరు ఏం పేరు? తమ్ముడు మహేష్. ఏం చేస్తావు? మొత్తం వసూళ్ళే ఇవన్నీ. నువ్వు తమ్మి నువ్వేం చేస్తావు? మార్కెటింగ్. నువ్వు తమ్ముడు? డెకరేషన్ వర్క్ చేస్తావు, ఈవెంట్. ఇదంతా డెకరేషన్ ఎవరిది? మనోళ్ళే చేసింది. చూసినారులా మంచిగా వాళ్ళే డెకరేషను, వాళ్ళదే ఆలోచన, వాళ్ళదే విగ్రహము, చెంది ఏమి లేదు. పైకేంచి 4000 మందికి అన్నదానము. తమ్ముడు ఒకరోజే అన్నదానమా ఇంకేమన్నా ఉన్నాయా? ఒకరోజు వేరే వేరే రోజు ఇంకేమేమి చేపిస్తున్నారు? అక్కడ బయట బాగానే దీపాలు వెలిగించారు రోజు. ఏంటిది అన్నట్టు తమ్మి ఈరోజు? శివుని విగ్రహం ఉంటుంది, దీపాలతో చేస్తే మీదకెళ్ళి ఫోటోలు తీస్తే సేమ్ శివుని లెక్క ఆర్ట్. అంటే శివనాకారంలో అన్ని దీపాలు పెట్టి కార్తీక పుణ్యంకి చేసుకోమా మనము అసొంటిది చేస్తున్నారు. మరి అది చూస్తా తమ్మి నేను ఇట్లా. ఇగో గీ అన్నతో మాట్లాడతా. అన్న బాగును అని పూజ చేయించుకొని వచ్చినవా లేకుంటే నువ్వు ఇట్లా పొరలతో గ్యాంగులు ఉన్నావా? ఎట్లా అనిపిస్తుంది అన్న ఇక్కడ పిల్లలు పెట్టినవి? నువ్వు వెళ్ళి చేస్తావన్నా? ఈ అన్న ఓకిలి సాబు ఏమన్నా లొల్లిలు గిల్లులు పంచాదులు గించాదులు ఏమైనా ఉంటాయా? ప్రశాంత్ 19 సిద్ధికు 20 ఏళ్ళకి ఏం చేస్తున్నావు తమ్మి? నువ్వు 19 ఏళ్ళు. నువ్వు ఎంత ఉంటివి అప్పుడు ఫస్ట్ సారి చేసినప్పుడు? 10వ తరగతిలో. అప్పుడు ఇట్లా ఇవ్వాలి ఏమనలేరు అత్తమ్మి నేను? నీకు వీళ్ళతోటి వినాయకుడిని పెట్టాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? సాయి సాయి అడిగిందా నువ్వు పెడదామన్నావా? ఇద్దరు కలిసి ఇద్దరు కూడి పెట్టిండ్రు. మొదలు ఎంత ఉండే పొద్దుగా ఫస్ట్ తెచ్చిన వినాయకుడు? నా ఎంత అంతే. ఇంత వినాయకునితో షూర్ చేసి 26 పోయినావు. ఇద్దరితో షూర్ పోయి 100 మంది అయినట. ఇగో ఎప్పుడైతే కొంచెం అంత స్వార్థం ఉంటుంది కదా, నాకే కావాలి, నేనే వెయ్యాలి, నా ఇంట్లోనే నిండాలి, పక్కనికి ఏం లేకుండా మానయ్య వాడు మంచిగా ఉండొద్దు అన్న ఆలోచన ఉన్నప్పుడు అది అందులోకే కూరుకుపోతుంది. ఎప్పుడైతే అందరు మంచిగా ఉండాలన్న ఆలోచన ఉంటుందో ఇగో 5 కాడికి 26 దాకా ఎట్లా పెరిగింది చూసిండ్రా? ఇద్దరు దోస్తులు 100 మంది దోస్తులు అయినరు. అంత మంచిగా ఉంటుంది. అట్లా మంచి జరుగుతుంది. పక్కనికి మంచి జరగాలని ఎవడు కోరుకుంటాడో వానికి ఎప్పుడు మంచి జరుగుతూనే ఉంటుంది. ఇది అది ఇట్లా ఒక మనం అంట మంచిగా కోరుకుంటానంట మన చుట్టూ చక్రం తిరుగుతుంటుందంట. ఏం చక్రం అంటారు తమ్మి దాన్ని? మంచి చక్రం ఒకటి ఉంటుందంట కదా.
ఇట్లా మనము ఇట్లా నెగిటివ్ ఆలోచన లేకుండా పాజిటివ్ చక్రం ఒకటి తిరుగుతుంటుందంట. ఆ పాజిటివ్ వైబ్స్ అన్న పాజిటివ్ వైబ్స్ తిరిగినాయి ఈ పిల్లగాని చుట్టూ. అందుకని ఇంతమంది దోస్తులు తిరిగినారు 100 మంది. 2/100 వచ్చే డామ్ 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 అని కథ ఉంటుంది చూడు. అగో అట్లా అయింది ఇక్కడ వినాయకుడు, సిద్ధిక్ వినాయకుడు అంటే ఇప్పుడు పబ్లిక్ అందరికీ తెలిసిపోయింది. తమ్మి యూట్యూబ్లలో అంతా నువ్వే ఎగురుతున్నావు ఇట్లా. అదేమంటారు ట్రెండింగ్ అంటారు కదా, ఏమనిపిస్తుంది ట్రెండింగ్ అవుతుంటే ఇట్లా? ఇంకెక్కువ కావాలనుకుంటున్నా. అంటే వినాయకుడు కావాలన్నా నువ్వు కావాలన్నా? వినాయకుడు కావాలి. నేను ఎక్కువ వర్క్ అసలు ఏ ఛానళ్ళలో రాను. అడిగినందుకు నీ ఒక్కదానికి నేను ఇంటర్వ్యూ ఇచ్చి మొన్న ఒక ఆమెను చూసి ఉంటుంది నేను పోతా. అయితే ఆ రోజు అన్ని ముచ్చట్లే నీ చెప్తున్నావు. అయ్యో నేను పోయి కలిసి రాకపోతుంది, తమ్ముడు వచ్చినట్టున్నాడు అమెరికా నుండి అని అనుకుని వచ్చిన. అట్లా ఏమనిపిస్తుంది తమ్మి మరి వినాయకుడు పోయేటప్పుడు ఏంది మీ బాధ, మీ పరిస్థితి? వినాయకుడు పోయేటప్పుడు బాధతో పంపిస్తామని ఆగమని అని చెప్పి మేము సంతోషంగా తీసుకురావాలని ఆగమని అన్నది తీసుకొచ్చేసి. వినాయకుడు పోయేటప్పుడు పొరలందరికీ బాధ ఉంటుంది కాబట్టి ఆగమనం ఏదైతే ఉంటుందో అది సంతోషంగా వేసినట్ట. సాయి మీ అమ్మ మీ నాయన ఏమంటారు ఇప్పుడు ఇన్ని రోజులకు చూసిండ్రు 19 ఏళ్ళకు? ఈరోజు పూజకి గిట్లా వచ్చిండ్రు. కలుస్తా నేను ఒకసారి మీ అమ్మ నాయనను. పైన సిద్ధికొల్ల వినాయకుని కాడికి వచ్చి మంచిగా దండం పెట్టుకొని పిల్లలందరితోటి మాట్లాడిన యువతల బంధుకు వస్తే పోరలు అందరు దీపాలు వెలిగిస్తున్నారు. నాకు దీపాలను చూడంగానే కోటి దీపాలు మా ఊళ్ళో వెలిగిస్తారు గుళ్ళే, అట్లనే అనిపించింది. మంచిగా వచ్చిన నేను గిట్లా 2 దీపాలు వెలిగించిపోతే నాకు గిట్ల జరంత పుణ్యం వస్తుందా అని వచ్చిన. ఇక అక్కయ్యలను అందరు వెలిగిస్తున్నారు, నేను 2 వెలిగించిపోతా. చేస్తారా అక్క మీరు కూడా? దీపాలు వెలిగిస్తుంటే ఏముంటుంది ఎట్లుంటుంది ఏం కథ అంటే ఇదంతా మీదికెంచి చూస్తుంటే శివుడు ఎట్లయితే ఉంటాడో లింగాకారం ఏదైతే ఉంటుందో అట్లా మంచిగా మీదికెంచి చూస్తే లింగం లెక్క కనబడుతుంది అంట. నేను గిట్లా పోయి ఒకసారి బంగ్లా మీదకి ఎక్కి లింగం లెక్క ఉన్నదో లేదో చూసేసి వస్తాం. మంచిగా అనిపించింది. దేవుని కాడ రోజుకొక పూజ చేస్తారు. మొన్ననేమో ఆడపిల్లలు అందరు కలిసి 350 మంది ఆడపిల్లలు అందరు కలిసి హారతి ఇచ్చిండ్రంట. ఈరోజేమో దీపాలతోటే హారతి పెట్టిండ్రు. మంచిగా అనిపిస్తుంది. పోదాం ఒకసారి పైకి పోయి చూసేస్తాం పండి మనం గిట్లా. రామ్నగర్ సిద్ధికొల్ల వినాయకుని కాడికి వస్తే ఇక్కడ అంత దీపాలు పెట్టి శంకరుని ముఖం లెక్క దీపాలు పెట్టిండ్రు. మీద చంద్రుడు, స్వామి, ఇటు పాము, అటు కళ్ళు, అటు ముక్కు. గర్లకంఠుడు అంటారు కదా శివుణ్ణి, అంటే గొంతుల విషయం ఉంటుందా స్వామికి. అదే క్షీరసాగర మదనం అయ్యేటప్పుడు ఏమవుతుందా అంటే మొదలు విషయం వస్తుంది అమృతం కన్నా ముందు. దాన్ని తీసుకోవాలి, ఎవరో ఒకరు తీసుకొని మింగాలి. స్వామి మింగుతాడు, అది గర్లకంఠుడు. నడువుండి మీదికి పోదాం ఒకసారి. సాయోళ్ళ అమ్మ నాయనతో మాట్లాడదాం అనుకున్నా కదా. మీ నాయన ఫాదరు, ఈమె మరి పెద్దమ్మ. మీ అక్కన అమ్మ యారాలా అక్కన? అక్కనే, సొంతం అక్క. ఎట్లా చేస్తారు ఈ పోరలంతా అక్క? మీరు ఎక్కడ ఉంటారు అక్క? మేము బాలాజీ నగర్ లేదా రామ్నగర్ గుండు గుండు కాడికేంచి పిల్లల కోసం అని వస్తారా ఈడికి? ఇక్కడ పూజ మేము ఫస్ట్ ఇక్కడనే ఉన్నట్టు. ఈ అభిలాష్ వాళ్ళ ఇంటనే ఉన్నట్టు. మేము ఇప్పుడు దాదాపు 43 సంవత్సరాలు మేము ఇక్కడ తిరగబట్టి. ఈ అక్కలు 43 ఏళ్ళకేంచి ఉన్నారా అంటే ఇక్కడ చూడండి. అమ్మ నీ పేరమ్మా? నా పేరు పుష్పలత. పుష్పక్క. ఈ పిల్లలందరూ చిన్నప్పుడు 10వ తరగతిలో ఉన్నప్పుడే పెట్టిండ్రా అంట. ఇంకా చిన్నగా ఉన్నప్పుడే ఏడ పెడుతురు అక్క? మొదలు ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఇక్కడ దాకా అంటే మొదలు కింద పెడుతుండే. కింద పెడుతుండ్రు.
అక్క నువ్వు ఇప్పుడు పోరలు పెడుతుంటే అరే చదువుకోకుండా ఇవేమి లొల్లి అని ఎప్పుడు అనలేదా? చిన్నప్పటి నుంచి కూడా బెదిరిస్తూనే ఉంటాం కానీ ఇంకెందుకు బెదిరిస్తావు అక్క? మంచిగానే ఉంది కదా. ఇక వాళ్ళది నేను వినవలసి వస్తుంది. అప్పుడు బెదిరిస్తుంటే ఇవన్నీ వద్దురా చదువుకోండి అని అంటే చదువుకున్నారు బీటెక్ చదువుకున్నారు, పిల్లలంతా చదువుకున్నారు, ఎవరు చదవలేదు అన్నట్టు కూడా లేదు, అందరు చదువుకున్నారు. అమ్మ ఇప్పుడు ఈ పిల్లగాడేమో తురుకొల్ల పిల్లగాడు, మనమేమో తెలుగోళ్ళము. మీరు గాళ్ళతోటి దోస్తానేంది ఇట్లా వాళ్ళతోటి కలిసి పెడితే కొట్లాటలు అయితే బెటా అని అనలే ఎప్పుడు? పెడుతూనే ఉంటుండే. అన్న నువ్వు చెప్పే నిజం చెప్పాలి. అన్ని గుళ్ళలో పోయేస్తారు, అన్ని గుళ్ళలో ఉన్నది కాబట్టి అన్ని గుళ్ళలో పోయి మంచిగా అయ్యప్ప దగ్గర కూడా అడుగుతున్నా. మీరు అప్పుడు చిన్నప్పుడు ఏమనలేదా? వెనకటి రోజులు కాదు, ఇప్పుడంటే మంచిగా అందరు పిల్లలు కలిసి ఉంటారు. అనేదే లేదు, ఎప్పటికీ కలిసి ఉండాలని కూడా కోరుకుంటున్నాం. మంచిగా నేను ఇంతకుముందు చెప్పిన కదా, ఏడైతే మంచితనం ఉంటుందో ఆడ అందరికి మంచి జరుగుతుందని. తమ్మి ఈ దోస్తాను ఎన్నేళ్ళు ఉండాలని అనుకుంటున్నావు? నీ పిల్లలకు మళ్ళీ అప్పచెప్పుతావా? పెళ్ళైందా తమ్మి నీకు? చేసుకోమారా మళ్ళీ పొరల నంబర్ రావద్దా? మీరే వేసిండ్రు. నీ పెళ్ళైందా సాయి? ఈ తేపకు మొక్కుకోండి మీరు ఇద్దరు. ఎందుకంటే ఈ తేపకు మొక్కుకుంటే మళ్ళీ తేపకు పిల్లలని ఆలోచించవచ్చు కదా. పోరలు పుడితే మళ్ళీ 4 గంటలకు పోరలకి ఇవ్వచ్చు. అక్క వస్తా, నేను వస్తా, నేను అంత తిరుగుతూనే ఉంటా కదా, వస్తా. పిల్లల పెళ్ళిళ్ళు కావాలి ఈ తేపకు, మళ్ళీ తేపకు పోరలకు అప్ప చెప్పాలి వినాయకుడిని పెట్టే కథ. నేనైతే అదే మొక్కుతున్నా ఇక్కడికి వచ్చినందుకు. మళ్ళీ తేపకు పెళ్ళైనా సిద్ధికును చూద్దామండి. తమ్మి పోయేస్తా మంచిగా అందరు ఇట్లనే దోస్తాను, మీ దోస్తాను అంత 3 పువ్వులు 6 కాయలు ఏమంటారు అసలు అన్నీ మంచిగా ఉండాలని, అందరు మంచిగా ఉండాలి, పిల్లలందరూ బాగుండాలి. మంచి దోస్తాన అంటే ఒక్క మనోళ్ళతోటి మనం దోస్తాన చేసుడు కాదు, అందరు చుట్టుముట్టోళ్ళతో దోస్తాన చేస్తే ఎంత మంచిగా ఉంటుంది అని చెప్పనికే ఇదొక ఉదాహరణ. సిద్దికోళ్ళ వినాయకుడు పేరు కూడా సిద్దికు వినాయకుడు. సిద్దికు నీ మొత్తం పేరేమిటి మరి? మహమ్మద్ సిద్దికు. మహమ్మద్ సిద్దికోళ్ళ వినాయకుడు ఈడికెంచి షురు చేసి 19 ఏళ్ళ వెనకటికెంచి ఇప్పటిదాకా ఇంకా నడుస్తూనే ఉంది. వాళ్ళ పిల్లలు కూడా మళ్ళీ ఇట్లనే అందరు కలిసి చేసుకోవాలని నేను కోరుకుంటున్నా. ఇంకో వినాయకుడి కాడికి పోదాం పండుగ అందరికి శనార్థులు పోయేస్తాక.